హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలానే ఎక్కువ కొలతలు లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడైతే నేను డ్రెస్ వేసి కటింగ్ చూపిస్తారండి. ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ అనమాట, మెయిన్ క్లాత్. ఇది వచ్చేసి లైనింగ్ నేను కాటనే తీసుకున్నాను. మీకు టైం ఉంటే వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మంచిది, లేదంటే మనం కొంచెం లూజ్ పెట్టుకొని తడపకుండా కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు. డ్రెస్సులకి కొంచెం లూజ్ పెట్టుకుంటే ఇంక షింకినా కానీ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ చూసారా, ఇలా వేసాను నేను. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. అలానే ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనం ఎటు కూర్చుంటామో అటు పెట్టుకోవాలి. ఇవైతే రెండు ఉన్నాయన్నమాట, మడత మీద ఉంది. ఇప్పుడు డ్రెస్ ఇది మనకి సైజుకి ఇచ్చిన డ్రెస్ ఇది. ఇప్పుడు హైట్ కొలుసుకోండి. భుజం దగ్గర నుంచి కింద హైట్ లైనింగే కాబట్టి ఒక 3 ఇంచులు పైకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను. ఇక్కడ కొంచెం అయితే తీస్తున్నాను అనమాట, ఒక 2 ఇంచులు అంతా తీసేస్తున్నాను. తీసేసి పైన స్టిచ్చింగ్కి 1/2 ఇంచు కింద. ఇప్పుడు 2 మడతల మీద మనకు వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఒక్క పొరని పైకి లాక్కోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కింద ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఏదైనా బ్లౌజ్కి షేప్ బెల్ట్లు కానీ వాటికి వాడుకోవచ్చు అనమాట. అందుకనేసి 2 పొరల మీద కాకుండా ఒక పొర మీద తీసుకోండి, కొంచెం వెడల్పు వస్తుంది. ఇక్కడైతే లైనింగ్ని పైనకి జరుపుకొని, ఇప్పుడు మన లైన్ వేసాను కదా, అక్కడి నుంచి కాకుండా కొంచెం ఉంచాను అనమాట. ఇప్పుడు గీసాను కదా, అక్కడ వరకు అయితే మనకి లైనింగ్ కావాలి. కింద వచ్చేసి గేరా ఎంత ఉందో చూసుకోండి. మనకి డ్రెస్కి కింద వెడల్పు చూసుకొని ఎంతైతే ఉందో అక్కడికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసం అనమాట. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ డ్రెస్ వెడల్పు ఎంత ఉందో గేరా అంత వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నెక్ చెక్ చేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇటు చివరి నుంచి ఇటు చివరికి ఎంత వస్తుందో చూసుకోండి. ఇక్కడ నాకు 5 వచ్చింది కాబట్టి, కుట్టిన తర్వాత 5 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే 2 తీసుకుంటే సరిపోతుంది నెక్ అనేది. ఇంకా జారుతుంది అనే వాళ్ళకి 2 కంటే కొంచెం తక్కువ తీసుకోండి. ఇక్కడ నేను 2 తీసాను, 2 ఇంచెస్ తీసాను నెక్ వచ్చేసి. తర్వాత భుజం ఎంతైతే ఉందో దానికంటే కూడా 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. తీసుకున్న తర్వాత ఇది టోటల్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ మొత్తం నాకు 5.5 ఇంచులు అయితే వచ్చింది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5.5 ఇంచెస్ వచ్చింది మొత్తం కూడా. ఇది వచ్చేసి 2 ఇంచులు నెక్, మధ్యలో వచ్చేసి 3.5, అంటే 3.5 అటేమో 2 తీసాం కదా, మొత్తం 5.5 దగ్గర మధ్యలో కూడా మార్క్ చేసుకొని ఈ పైనుంచి కిందకు కూడా 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలానే చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు. 38 అంటే నేను ఇక్కడ 9.5 తీసుకున్నాను. అలానే 2 ఇంచెస్ గ్యాప్లో ఒక మార్క్ చేసుకున్నాను కుట్లు కోసం అనమాట. కుట్లు కోసం 9.5 దగ్గర కుట్టు వస్తుంది. నెక్స్ట్ తర్వాత లైన్ వచ్చేసి ఖర్చు. ఇక్కడ వచ్చేసి 5.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకా చంక రౌండ్ అనేది తిప్పేసుకోండి. ఇక్కడ 5.5 తీసాను కదా, మీకు ఇంకొంచెం లూజ్గా కావాలి చంక దగ్గర అనేసరికి ఇంకొంచెం కింద దింపుకోవచ్చు, 6 ఇంచుల దాకా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డ్రెస్ని మధ్యలోకి మడత పెట్టుకోండి. డ్రెస్సులు మధ్యలోకి మడత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కొలతలు రాని వాళ్ళు ఇలా మడత పెట్టేసుకొని మధ్యలోకి ఇక్కడి నుంచి కొలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం పెట్టిన లైన్కి దీనికి సమానంగా సరిపోయింది.
ఇక్కడ స్టిచ్చింగ్. ఇక్కడ వచ్చేసి కట్స్ దగ్గర, ఇక్కడ కట్స్ దగ్గర ఒక లైన్ వేసుకోవాలి. కట్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో పొడవు చూసుకొని లైన్ వేసుకోండి. ఇది ఖర్చు స్టిచ్చింగ్ దగ్గర. ఇక్కడ వచ్చేసి నడుం దగ్గర కొంచెం లోపలికి. ఇదంతా కూడా సమానంగా మడత పెట్టుకొని కొలుసుకోండి. ఇలా కొలిచేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి ఇలా లైన్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కట్స్ దగ్గర ఇలా లైన్ వేసేసుకుంటే మనకి వంకర లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తాయి. కుట్టేటప్పుడు కట్స్ అన్నీ కూడా ఇలా కొన్ని ఏంటంటే తిరిగిపోతూ ఉంటాయి రౌండ్గా, అలా కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లైనింగ్ని కట్ చేసేసుకోండి. ఇలా లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ తీసుకెళ్ళి మెయిన్ క్లాత్ మీద పెట్టి, మెయిన్ క్లాత్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాని కట్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ జాయింట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జాయింట్ ఉంది కదా, కట్ చేసేసాను. ఇంకా ఇవి వచ్చేసి మనం ఫ్రంట్ దానికి ఒక 3/4 ఇంచు వరకు లోతు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చంకలో ముడతలు రాకుండా లోతు అనేది తీసుకోవాలి. వీటికి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ లోతు తీసేస్తున్నాను కదా, ఈ లోతు తీసేసింది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ దానికి మనం లోతు తీస్తాము. 3/4 ఇంచు వరకు తీసాను. ఇది ఎఫ్ అని పెట్టేసుకోండి. ఎఫ్ అంటే ఫ్రంట్, బి అంటే బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ దగ్గర ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. అలానే స్టిచ్చింగ్ పడే దగ్గర ఒక సిజర్ మార్కు. ఇంకా కింద కూడా లైన్ వేసేసుకోండి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొలుసుకోకుండా ఇలా మార్క్ చేసేసుకుంటే ఇంకా డైరెక్ట్ మనం ఇంకా కొలనవసరం ఉండదు అనమాట. దీని ప్రకారం మనం కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చేతులు కట్ చేసుకుందాం. చేతుల కోసం ఇక్కడ నేను ముందు మెయిన్ క్లాతే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత లైనింగ్ కొంచెం అతుకొచ్చేటట్టు ఉంది కదా, అందుకనేసి ముందు మెయిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ హ్యాండ్సే కాబట్టి వాళ్ళ చెయ్యి ఎంత పొడవు అయితే ఉందో అంత ఇలా చెయ్యి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని కింద మనం స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ దగ్గర ముందే ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసిన లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. కింద కూడా అంతే, కుట్టు దగ్గర కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇప్పుడు మిడిల్లో కూడా అక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని దీన్ని ఇలా కర్వ్ షేప్లో రౌండ్ చేసేసుకోండి. ఏంటంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ లైన్ చేసుకుందాము. భుజం దగ్గర అలానే ఎమ్మింగ్ లోపల ఎంతైతే వెళ్ళిపోతుందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ లోతు వస్తుంది, ఫ్రంట్ పక్కన లోతు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కొంచెం జాయింట్ పడింది. ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకుని లైనింగ్ మీద కట్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఎన్ని డ్రెస్సులు అయితే ఉన్నాయో సేమ్ ఒకటి ఇస్తారు కదా 2-3, అలాంటి వాళ్ళు ఏంటంటే మనం ముందు ఏదైతే కట్ చేసేసుకుంటామో దాని ప్రకారము ఉన్న డ్రెస్సులు కూడా నేను ఇలానే కట్ చేసేస్తూ ఉంటాను. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 3 డ్రెస్సులు అనమాట. 3 అంటే 2 సిల్క్ డ్రెస్సులు అలానే ఒకటి కాటన్ అనమాట. అందుకనేసి నేను కాటన్ ముందు కట్ చేసేసుకున్నాను. ఉన్న సిల్క్ డ్రెస్సులు 2 కూడా ఇలా మడత పెట్టేసుకొని సేమ్ అవే కొలతలు కాబట్టి ఈ కట్ చేసేసింది ఉంటుంది కదా దానిపైన వేసేసుకొని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి దానికి మనం కొలవనవసరం లేదు, ఎందుకంటే 3 ఒక్కలే కాబట్టి ఇలానే కట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి, లేదంటే కొంచెం లూజు టైట్ అవుతాయి. అందుకనేసి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ కూడా ఇలా మార్క్ చేసేసుకొని సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇంకా దానిపైన
ఇలా మార్క్ వేసేసుకున్నారంటే ఇంకా స్టిచ్చింగ్ ఎక్కడ వస్తుందని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. తర్వాత చేతులు కట్ చేసేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసేసుకొని ఇంకా అన్నీ ఒక చోటే కట్ చేసుకుని ఎన్ని పెట్టేసుకొని మనకి టైం ఉన్నప్పుడల్లా ఇంకా స్టిచ్ చేసేసుకోవడమే. దీనికి ఏంటంటే కట్స్ అలానే నెక్కుల దగ్గర కొంచెం టైం పడుతుంది కానీ మిగతాదంతా కూడా తొందరగానే అయిపోతుంది. ఓన్లీ కట్స్ నెక్ వేస్తే డ్రెస్ పూర్తయిపోయినట్టు. ఇక్కడ చూస్తున్నారు ఫ్రంట్ పార్ట్ దగ్గర నేను ఎఫ్ అని పెట్టేశాను. తర్వాత ఇక్కడ లో తీసేస్తున్నాను, 3/4 ఇంచు వరకు లో తీసేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా లైన్గా పెట్టేసుకొని లో తీసేసుకుంటే మీకు మళ్ళీ కుట్టేటప్పుడు లోత్ అనేది ఇంకా తీసుకోక్కర్లేకుండా ఉంటుంది. ఇదొక డ్రెస్సు, అలానే ఇదొక డ్రెస్సు. ఇలా నేను ఎప్పుడైనా ఒక్కలే ఉన్నప్పుడు ఇలానే ఒకటైతే కరెక్ట్గా కట్ చేసేసుకొని దాన్నే వేసుకొని కట్ చేసేస్తూ ఉంటాను. బ్లౌజులైనా అంతే, డ్రెస్సులైనా అంతే. ఇక్కడ చూస్తున్నారా పొడవు ఎటైతే సరిపోతుందో అటు వేసేసుకున్నాను. వేసేసుకొని వెడల్పు ఒకసారి ఎంత కావాలో చూసుకొని మనం మధ్యలోకి ముందు వెనక వచ్చేటట్టు ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇలా వేసేసుకున్న తర్వాత లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసేస్తాం. ఇక పొడవు అయితే సరిపోతుందన్నమాట. వాళ్ళ డ్రెస్ పొడవు ఎంతైతే ఉందో అంతవరకు వచ్చేసింది ఇది. ఇంక ఈ పట్టీలన్నీ కూడా మనం నెక్కుకి అన్నీ కుట్టేదాకా కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ క్లాత్ అంతా కూడా చూసారు కదా. ఇదే విధంగా ఇంకో డ్రెస్ కూడా మీకు చూపిస్తాను, మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఇది వచ్చేసి సిల్క్ ఏంటంటే ఇక్కడ బార్డర్ వచ్చింది కదా మనకి, ఈ బార్డర్ కిందకి వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ మనం చేతులు కట్ చేసేసుకున్నాం కదా, దాన్నే వేసుకొని ఇక్కడ కూడా చేతులు సేమ్ అలానే కట్ చేసుకున్నాం. మనకి డ్రెస్లన్నీ కూడా 3 డ్రెస్లు కటింగ్ కంప్లీట్ అయిపోతే ముందు వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.